Dear students, welcome to Compete Minds. Here we have a question. After 2022, the next immediate calendar year, which will be same as 2022. 2022 సంవత్సరం లాగా యథాతథంగా ఉండే క్యాలెండర్ సంవత్సరం 2022 తర్వాత ఏ సంవత్సరంలో వస్తుంది అని అంటున్నాడు. సో జనరల్గా ఇది క్యాలెండర్ రిపీటెడ్ ఇయర్కి సంబంధించినటువంటిది. క్యాలెండర్ రిపీటెడ్ ఇయర్ని ఏ విధంగా తీసుకుంటామనంటే లీప్ సంవత్సరం తర్వాత వచ్చే సంవత్సరాల ఆధారంగా తీసుకుంటాం. ఎలా రిపీట్ అవుతుంది అని అంటే జనరల్గా లీప్ సంవత్సరం యొక్క క్యాలెండర్ మళ్ళీ ఎప్పుడు రిపీట్ అవుతుంది అని అంటే 28 ఇయర్స్కి రిపీట్ అవుతుంది. అంటే లీప్ సంవత్సరానికి 28 సంవత్సరాలు కలిపితే ఏ సంవత్సరం వస్తుందో ఆ సంవత్సరంలో మళ్ళీ రిపీట్ అవుతుంది. సో లీప్ సంవత్సరం తర్వాత వచ్చే ఫస్ట్ ఇయర్ క్యాలెండర్ అనేది దానికి ప్లస్ 6 ఇయర్స్ కలిపితే ఏ సంవత్సరం వస్తుందో ఆ సంవత్సరంలో రిపీట్ అవుతుంది. తర్వాత లీప్ ఇయర్ తర్వాత వచ్చే సెకండ్ అండ్ థర్డ్ ఈ 2 ఇయర్స్కి మనం 11 సంవత్సరాలు కలుపుతాం. సో ఇది ట్రిక్ అండి. అయితే ఇప్పుడు మనకు అడిగింది 2022. సో 2022కి ఇది లీప్ సంవత్సరం తర్వాత వచ్చే సెకండ్ ఇయర్ కాబట్టి దీనికి 11 సంవత్సరాలు కలపాలి. కలిపితే వచ్చేది ఎంత? 2033. సో సేమ్ క్యాలెండర్ మళ్ళీ 2033లో రిపీట్ అవుతుంది. దట్ ఈస్ ఇన్ ద థర్డ్ ఆప్షన్. థ్యాంక్ యూ.